ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీతిశూరుడా, న్యాయవంతుడా, యేసయ్య, అజయుడా, విజయుడా, సజీవుడా, సంపూర్ణుడా, నిత్యుడకు తండ్రి, నిత్య నివాసి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు అనుగ్రహించినటువంటి మరొక నూతన దినం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఇదిగో ప్రభా, మరి తండ్రి నాయన మీ వైపు చేరి దేవా, మరి తండ్రి ఆయన మేము స్తుతిస్తుండగా, మిమ్మల్ని కనపరుస్తుండగా దేవా, ఈ సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్ర మేము పాడుకునే పాటను మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్ర దేవా, మరి తండ్రి నాయన మరి ఇదిగో 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు ఎంతో మేలుకరంగాను దీవెనకరంగా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు, మీ వాక్కులు, వాగ్దానాలు మాకు ఈ దినాల్లో ఎంతో అవసరమై ఉన్నాయి. దేవా, మరి తండ్రి అవును ప్రభా, మరి తండ్రి మీ యందు భయభక్తులు గల వారి చుట్టూ మీ దూత కావలి ఉండి వారిని రక్షించున్నాను. దేవా, మరి తండ్రి మీరు వాగ్దానం చేస్తున్న దేవా, గొప్ప దేవా, మీ స్తోత్రాలు, కృప చూపించండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ తెగులుని కూడా సమీపించదని వాగ్దానం చేసే దేవుడు, మీ స్తోత్రాలు, గొప్ప కార్యం జరిగించండి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన అలాగే మరి తండ్రి నాయన ఈ వాక్యం వినే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా దైవజనుల్ని మీ ఆత్మాభిషేకంతో నింపి దేవా మీరే బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. దినదినం నాయన మీ వాక్యం ద్వారా దేవా మా దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి ప్రభా, మీ సిలువను గురించినటువంటి అనేక విషయాలు, అనేక సత్యాలు దేవా, మరి తండ్రి నాయన అయా మేము వింటూ ఉండగా మరి తండ్రి మరి విశేషంగా మీ సిలువకు దగ్గరికి మేము రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా సిలువలో ఉండేటువంటి మహాశక్తి, బలము దేవా, మరి తండ్రి నాయన మరి నాయన గొప్ప విజయాన్ని మేమందరం ప్రభా మా యొక్క జీవితాల్లో దేవా మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు అన్ని విషయాల్లో మీరే సహాయం చేయండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా, మరి ప్రభా చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీరే కృప చూపించండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇదిగో నాయన మీ ప్రియులు వారి వారి గృహాల్లో చేరి ఇస్తుండగా దేవా మీ సన్నిధి ప్రసన్నత మెండుగా మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరి వ్యక్తిగతంగా చేసుకోబోయేటువంటి ప్రతి విధమైన ప్రార్థనలు కూడా మీరు ఆలకించి దేవా గొప్ప జవాబులు మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ, మా అందరికీ గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరి తండ్రి మీ సన్నిధానంలో మేము గడిపేటువంటి కొద్దిపాటి సమయాన్ని మా కొరకు దీవించమని, మీరే ఆదరించి అంతవరకు నాయన జరిగించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. కరుణాత్మ గీతాల్లో నుంచి 643వ పాట పాడుకుందాం. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుడాయను. స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుడాయను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెను వీక్షించి చెప్పిరి ముఖములు. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెను వీక్షించి చెప్పిరి ముఖములు. గాయాములం నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములం నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా గొట్టబడెను. అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా గొట్టబడెను. తాను పొందిన దెబ్బల ద్వారా
కలిగే మనకు తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. ప్రకారంగా 91వ కీర్తన చదువుకున్నాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించి వాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు మహోన్నతుని చాటున నివసించి వాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఆయన నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించే తెగులునకైనను మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపామును త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను నాగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపామును ద్రొక్కెదవు కొదమ సింహములను భుజంగమును అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతని కనపరచదును. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతను కనపరచదును. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదును. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. సమయంలో దేవుని వాక్యం విన్నాం పిల్లరా. దైవజనులు కృదాసంకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. ప్రియమైన వారలారా, ఈ ప్రాతకాల సమయంలో దేవుని గ్రంథంలో నుండి మనము హెబ్రీలకు వ్రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. హీబ్రూస్ చాప్టర్ 1 ఫస్ట్ 2 వర్సెస్. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను
ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. దేవుడు తన లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. దేవుడు మాట్లాడే దేవుడు అని ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పూర్వకాలమందు నానా సమయముల్లో క్రింద ఫుట్నోట్లో నానా భాగములుగా దేవుడు మాట్లాడే దేవుడు, అనేక విధములుగా దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ ప్రాతకాలం. దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుడు మాట్లాడేటటువంటి పద్ధతులు ఎన్నో ఉన్నాయి. స్వర ప్రత్యక్షత, తన కంఠస్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ కంఠస్వరం కూడా చాలా పెద్దగాను దేవుడు మాట్లాడగలడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో పద్మస్ అనేటటువంటి ఐలాండ్, ఇప్పటికీ ఉన్నది ఐలాండ్, పద్మస్ అనేటటువంటి ఆ ద్వీపంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు యోహాను, చాలా ప్రభువుకు సన్నిహితుడైనటువంటి శిష్యుడు, ఏ విధంగానూ యోహాను చంపలేక ఎన్ని శ్రమలు గురి చేసినా అతడు చనిపోవటం లేదు. అందుకని ద్వీపాంతర కారాగార శిక్ష తనకు విధించి పంపించారని సంఘ చరిత్రలో మనం అర్థం చేసుకుంటాం. యోహాను ప్రకటన గ్రంథాన్ని లేక ప్రత్యక్షీకరణ గ్రంథాన్ని ఆ పద్మస్ ద్వీపంలో రాశాడు. 1వ అధ్యాయం 10-11 వచనాల్లో ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరం. దేవుడు మాట్లాడాడు, ఒక వ్యక్తితోనే మాట్లాడాడు, చాలా పెద్దగా మాట్లాడాడు. విత్ ద సౌండ్ ఆఫ్ ఎ ట్రంపెట్, బోరధ్వని వంటి గొప్ప స్వరం. ఎందుకు? చాలా కృంగిపోయి వృద్ధాప్యంలో ఒక విధంగా నిరాశతో సంఘాల భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ, బందీనైపోయాను, నేను ఏమి చేయలేకపోతూ ఉన్నాను అనేటటువంటి చింతతో ఉన్నటువంటి యోహానుతో దేవుడు చాలా గట్టిగా మాట్లాడాడు. సో దేవుడు గొప్ప స్వరంతో మాట్లాడగలడు. అదే ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఆదికాండం 12 మొదటి వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇది దేవుడు మాట్లాడినటువంటి మాట. ఇది వాక్ ప్రత్యక్షత అని చెప్పవచ్చు. వాక్ ప్రత్యక్షత. ఈ వాక్ ప్రత్యక్షత మనిషితో మాట్లాడినట్టే ఉంటుంది. కాకుంటే కొంచెం స్వరం పెంచి దేవుడు తనతో మాట్లాడి ఉంటాడు. కానీ పద్మస్ ద్వీపంలో యోహానుతో మాట్లాడినంత గట్టిగా బోరధ్వని వంటి గొప్ప స్వరం ప్రత్యక్షత మాత్రం ఖచ్చితంగా కాదు. ప్రవక్తల గ్రంథాల్లో ఇర్మియా గ్రంథంలోనికి వద్దాం. ఇర్మియా గ్రంథంలో మనము గమనించినప్పుడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం ఇర్మియా ఈ మాటలు వ్రాస్తాడు. జెరెమయా చాప్టర్ 1 4వ వచనం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. ఇర్మియా 1:11, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. ఇది వాక్ ప్రత్యక్షత అంటారు. దేవుడు స్వరము ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఇంకొకటి ఉన్నది, దర్శన ప్రత్యక్షత ఉన్నది. ఒక విజన్ దేవుడు చూపించి ఆ విజన్లో దేవుడు మాట్లాడతాడు. దర్శన ప్రత్యక్షత వేరు, స్వప్న ప్రత్యక్షత వేరు. ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనంలో, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము. దేవుడు అబ్రహాముగా తన పేరు అప్పటికి మార్చల. 17వ అధ్యాయంలో మార్చబడింది. 15వ అధ్యాయంలో అబ్రాముగానే ఉన్నాడు తాను.
దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, అబ్రామా భయపడొద్దు. ఎలా మాట్లాడాడు? దర్శనంలో మాట్లాడాడు. దర్శనం ఎప్పుడు వస్తుంది? ఒక వ్యక్తి మేల్కొని ఉన్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు కలిగేది విజన్. ఇది కల కాదు, ఇది దర్శనం. దర్శనం తన కంటి ముందు కనబడుతూ ఉన్నది. అదే దూరం నుండి చూసే వాళ్ళకి మళ్ళీ అక్కడేం కనబడకపోవచ్చు. దర్శన ప్రత్యక్షత ఇది. దేవుడు పలు రీతులుగా వ్యక్తులతో మాట్లాడేటటువంటి దేవుడు. యోబు గ్రంథంలో యోబు యొక్క మిత్రుడు ఎలీహు ఈ మాటలు అన్నాడు. యోబు గ్రంథంలోనికి వద్దాం. యోబు గ్రంథం 33వ అధ్యాయంలో ఎలీహు చెప్తూ ఉన్నటువంటి మాట 14వ వచనం 15వ వచనం, లేక 14 నుండి 18 వరకు చదువుతా, గమనించండి. జోబ్ చాప్టర్ 33 ఫ్రమ్ వర్స్ 14. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుష్యులు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు, ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. దేవుడు కలలో మాట్లాడతాడు, అనగా స్వప్నములో, రాత్రి వేళ వచ్చేటటువంటి కలల ద్వారా దేవుడు మాట్లాడతాడు అని యోబు యొక్క స్నేహితుడు ఎలీహు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు కళ ద్వారా మాట్లాడతాడు. అవును, ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయంలో ఐగుప్తు రాజైనటువంటి ఫరోకు కల వచ్చింది. ఆదికాండం 41వ అధ్యాయం 1వ వచనం. 2 ఏండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. 5వ వచనం. అతడు నిద్రించి 2వసారి కలగనెను. ఈ ఫరో, ఇది బిరుదు. ఆ రాజవంశీయులకు ఫారో అనేది టైటిల్. ఇతడు కలగన్నాడు. దేవుడు కలను మళ్ళా చూపించాడు. మొదటి కళ, 2వ కళ అర్థం ఒకటే గాని కనిపించినటువంటి ఆబ్జెక్ట్స్ వేరుగా ఉంటూ ఉన్నాయి. ఆవులు కనిపిస్తూ ఉన్నాయి, బలమైనటువంటి ఆవులు. ఆ తర్వాత బలహీనమైన ఆవులు కనిపించినాయి. 2వ కళలో మంచి పుష్టిగల వెనులు, తర్వాత పీల అయినటువంటి వెనులు. ఇలాగ దేవుడు 2వ పర్యాయం కూడా కళ చూపించాడు. ఇతడు నిజ దేవుని ఎరిగిన వాడు కాడు, యెహోవాను ఎరిగినటువంటి వాడు కాడు. అయితే దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. దేవుని ప్రజలు కాపాడబడాలి. రాబోయేటటువంటి కరువులో వారు ఐగుప్తుకు రావాలి. అందుకొరకే దేవుడు వర్కౌట్ చేస్తూ వచ్చాడు. కరువు రాకుండా దేవుడు ఎందుకు కాపాడకూడదు? ఒకవేళ యాకోబు యొక్క వంశీయులు ఎవరు ఐగుప్తే రాకుండా ఉంటే, దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పాలు, ఇశ్రాయేలు జనాంగం వారు ఐగుప్తుకు వచ్చి ఐగుప్తు నుండి విడిపించబట్ట తరతరములకు రెడిమ్షన్, విమోచన, స్వాతంత్ర్యము, పాప బానిసత్వం నుండి ఒక జనాంగం విడిపించబడటం, దాసత్వం నుండి విడిపించబడటం ఎలాగుంటుందో అది చూపించి, పాపం నుండి వ్యక్తి విడిపించబడేటటువంటి రక్షకుడు ఎలాగూ కార్యం చేస్తాడో వారిని ఒక మోడల్గా చూపించాలనుకున్నాడు. అందుకే దేవుడు వారిని ఈజిప్టుకు తీసుకురావాలనుకున్నాడు. దేవుడు తాను అనుకున్నటువంటి ప్లాన్ వర్కౌట్ చేయటానికి ఈ రాజుకు దేవుడు 2 సార్లు కళ వచ్చేటట్లు చేశాడు. 2 సార్లు కళ వచ్చేటట్లు చేశాడు. అదే దానియేలు గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు మనము దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం గమనిద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో
రాజైనటువంటి నెబుకద్నెజరు కనబడుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంచెదినములు యందు కలుగుబోవు దాన్ని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగును అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగుబోవు దాన్ని తమరికి తెలియచేసెను. దానియేలు చక్రవర్తితో, నెబుకద్నెజరుతో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. మనం కూడా పడక వెళ్ళేటప్పుడు ఒక ఆలోచన, ఒక చింత, రేపేం వినవలసి వస్తుందో, ఎలా ఉంటుందో అనేటటువంటి ఒక సస్పెన్స్తోనే మనం నిద్రకు ఉపక్రమిస్తూ ఉన్నాం. ఇక్కడ రాజుకు నిద్ర పట్టలేదు. ఏమనంటే తరువాత ఏం జరుగుతుంది, వాట్ నెక్స్ట్. దేవుడు చూపించాడు. తన కాలం తరువాత ప్రపంచ చరిత్ర ఎలాగుంటుందో చూపించాడు. ఈ వ్యక్తికి ఎందుకు చూపించాలి? దేవుడు చూపించని ఉద్దేశించాడు. అద్భుతమైనటువంటి దానియేలు గ్రంథంలో ప్రవచనాలు మనం ధ్యానం చేస్తే, రత్న గ్రంథం పద్మస్ ద్వీపంలో యోహాను చేత రాయించడానికి ముందే దానియేలుకు దేవుడు బయలుపరిచాడు. ఎంత గొప్ప దేవుడండి! ఒక అన్య దేశములో ఉన్నటువంటి తన బిడ్డలను ఉద్దేశించి దేవుడు కార్యం చేయటానికి అక్కడ ఉన్నటువంటి చక్రవర్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చక్రవర్తికి దేవుడు కళ వచ్చేటట్లు చేశాడు. దాని భావం, ఆ చక్రవర్తి చెరపట్టినటువంటి యూదుల్లో నుండి ఒక యవనస్తుడు దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఉన్నాడు. అద్భుతం కాదా? తన ఆస్థానంలో ఉండేటటువంటి గొప్ప గొప్ప జ్యోతిష్కులు, పండితులు, జ్ఞానులు, ఎంతో వయస్సు పండినటువంటి వారు చెప్పలేకపోయారు. భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నది. మన వర్తమానాన్ని శాసించేవాడు, మార్చగలిగినటువంటి వాడు దేవుడే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఇక్కడ దానియేలు గ్రంథంలో మనము 29వ వచనంలో ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగును మనోచింత, ఈ ఫేజ్లో నుండి మనం కూడా వెళుతూ ఉన్నాం. ప్రభువుని అడగండి, దేవా, మా కుటుంబానికి నీవు ఎలా క్షేమం ఇవ్వబోతూ ఉన్నావు? మా బిడ్డలను, లేక మా ఇంటి వారిని, మా రక్త సంబంధికులను, మా బంధువులను, ఆప్తులను, సంఘ విశ్వాసులను, మేము ఉన్నటువంటి ఈ పట్టణాన్ని నీవు ఎలా కాపాడబోతున్నావు అని దేవుని వైపు చూడండి. దేవుడు ఒక వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా, ఒక ప్రత్యక్షత ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఒక అన్యుడైనటువంటి రాజుకే తాను మనస్సులో చాలా బాధతో, ఏమవుతుంది, ఇంత గొప్ప రాజ్యం ఏమవుతుంది అనేటటువంటి చింతతో తాను నిద్రకు ఉపక్రమించినప్పుడు దేవుడు తనకు ఆ కళను చూపించాడు. కళను, దాని భావాన్ని, రెండింటినీ దానియేలు చెప్పాడు. మనం అన్నిటినీ చూడబోటలేదు సుమా. ఈ దానియేలు గ్రంథంలో వచ్చిన కళలు, వాటన్నిటినీ మనం చూడబోటం లేదు. కొన్ని తలంపులు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు హెబ్రీ పత్రికలోనికి వద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక గ్రంథకర్త మనకు జ్ఞాపకం చేసేటటువంటి అంశం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం నుండి, స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును, అగ్నికిని, కారుమేఘమునకును, గాఢాంధకారమునకును, తుఫానుకును, బూరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. 21వ వచనం, మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానని. 22వ వచనం,
ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మనము దేవుని సన్నిధానంలో మనం ప్రవేశించాం. యేసుక్రీస్తు ప్రభువును బట్టి బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడు నేనే మరి ఏ దేవుడును లేడు అని చెప్పినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు, అంతేకాదు దేవుడు బయలుపరిచేటటువంటి దేవుడు. హీ రివీల్స్. ఆయన తనను తాను బయలుపరుచుకుంటాడు, భవిష్యత్తును మనకు బయలుపరుస్తాడు. అంతేకాదు ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడిన రీతిగా ఆయన తన చిత్తానుసారముగా సమస్త కార్యములను జరిగించుచున్నాడు అనేటటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఎఫ్సి పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనం క్రింది భాగం, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. సో ప్రీడెస్టినేషన్, దేవుడు ఉద్దేశించిన దాన్ని దేవుడు జరిగించేటటువంటి వాడు. అయితే నేను ఇంకొక అంశాన్ని చెప్పి త్వరగా నేను ముగింపులోనికి రానుద్దేశిస్తూ ఉన్నాను. దేవుడు కొన్ని మార్లు ఆయన తన చిత్తాన్ని లేక ఈ కీడు పంపిస్తాను అని ఇచ్చినటువంటి జడ్జిమెంటును దేవుడు మార్చివేస్తూ ఉంటాడు. ఉదాహరణకు యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో తాను చేస్తాను నినివేకు కీడు అని చెప్పినటువంటి దేవుడు ఆయన ఆ కీడును ఆపివేశాడని మనం చదువుతాం. యోనా గ్రంథంలో దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఆయన మన వంటి వాడు కాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. మనకు అనిపిస్తుంది దేవుడు పశ్చాత్తాపడటం ఏంటి? నేను వీళ్ళకు ముందు ఒక వార్నింగ్ ఇచ్చి కదా జడ్జిమెంట్ ఇచ్చి ఉండాలి. కాబట్టి ఇప్పుడు వార్నింగ్కే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. మొదటే జడ్జిమెంట్ నేను చెప్పకుండా మొదట ఒక వార్నింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది, ఆ తరువాత సివియర్ జడ్జిమెంట్ పాస్ చేసి ఉంటే అని దేవుడు తలంచాడేమో. దేవుడు తాను అనుకున్నటువంటి జడ్జిమెంట్ కొన్ని మార్లు ఆల్టర్ చేస్తాడు, లేక మార్చి వేస్తాడు. సమూయేలు 2వ గ్రంథంలోనికి వద్దాం. సమూయేలు 2వ గ్రంథంలో ఆఖరి అధ్యాయం 24వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 15-16 వచనాలు. అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. చాలా పెద్ద నంబర్ ఇది, 70,000. 16వ వచనం, అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపం పొంది అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చాను. ఈ భాగం చదివితే దేవుడు జడ్జిమెంట్ పాస్ చేయగలడు, ఆయన తెగులు పంపించగలడు, తెగులను ఎలవ్ చేయగలడు, తెగులును ఆపివేయగలడు. ప్రపంచం దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మనం ఒప్పుకోక తప్పదు. గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్, ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్, ఆఫ్ ఆల్ కల్చర్స్. దేవుడు అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నానా విధములుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు వైపు చూద్దామా? తలలు వంచుదాం. ప్రియ ప్రభా, మీరు మాతో మాట్లాడే దేవుడు, మీ స్వరం,
మేము గ్రహించటానికి, వినటానికి, విధేయత చూపటానికి, తప్పులు ఒప్పుకోవటానికి కృప దయచేయండి. మీ స్వరం ప్రత్యక్షత ఎంతో గొప్పది. ఎన్నో రీతులుగా మీరు మాట్లాడే దేవుడు. కలలో, దర్శనములో మాట్లాడే దేవుడు. సాధారణముగాను, విశేషమైన రీతిగాను మీరు మాట్లాడేటటువంటి దేవుడు. ఘనులైనటువంటి వారితోనూ, భక్తులైనటువంటి వారితోనూ మాట్లాడేటటువంటి దేవుడు. దీవించనుద్దేశించి వ్యక్తులతో మాట్లాడేటటువంటి వాడు, ప్రవక్తలతో మాట్లాడేటటువంటి వాడు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ దినముల అంతమందు మీరు మాతో మాట్లాడుతున్నారు. సువార్త ద్వారా బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడని మీరు మాట్లాడుతున్నారు. మీ శిలువ రక్తం మేము ప్రోక్షించుకోవటానికి, మీ రక్తం క్రిందికి రావటానికి సహాయం దయచేయండి. మీ కాపుదల దయచేయండి. ఉన్న పట్టణాన్ని, మా తెలుగు రాష్ట్రాలు, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాల్లో ఆయా ప్రజలతో మీరు డీల్ చేస్తూ ఉన్నారు. వారు మీ స్వరం వినటానికి కృప దయచేయండి. మీ తట్టు తిరగటానికి కృప దయచేయండి. భూమి యొక్క అన్ని దిక్కుల్లో, అన్ని దేశాల్లో ఉన్న వారిని గ్లోబ్ మీద మీరు పిలుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ, పాప విమోచన మనుషులు గ్రహించినట్లుగా సహాయం దయచేయండి. ఈ సమయంలో వ్యూ చేస్తున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండునుగాక. ఆమెన్.